హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక 30 మందితో లోయలో పడ్డ బస్సు పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి 100 అడుగుల కంటే లోతైన లోయలో పడిపోయింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ జిల్లా కల్సీ ప్రాంతంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన బస్సు హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు చెందినదిగా గుర్తించారు. ఈ బస్సు క్వాను మీనాస్ రహదారిపై ప్రయాణిస్తుండగా నియంత్రణ కోల్పోయి లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. ఇక తెల్లవారుజామున బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవటం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం కమాండెంట్ అర్పణ్ యాదవంశీ ఆదేశాల మేరకు డాగ్పత్తర్, చక్రత, మోరి, ట్యూనీ పోస్టుల నుండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. లోయ లోతుగా ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ పోలీసులు, స్థానిక పరిపాలనా యంత్రాంగం సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. కాగా ప్రత్యక్ష సాక్షుల ప్రకారం మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం అయితే ఉందని ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం అయితే తెలియరాలేదు. ఈ విషాద ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన డెహ్రాడూన్ జిల్లా మెజిస్ట్రేటుతో ఫోన్ ద్వారా మాట్లాడి సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు సమీపంలోని అన్ని మెడికల్ సెంటర్లను హై అలర్ట్ మోడ్లో ఉంచాలని సీఎం ఆదేశించారు. అలాగే పరిస్థితి విషమంగా ఉన్న క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం అవసరమైతే హెలికాప్టర్ ద్వారా పెద్ద ఆసుపత్రులకు తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాగా ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మంచు, మూల మలుపు వద్ద డ్రైవరు నియంత్రణ కోల్పోవటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షతగాత్రులను వెలికితీసే ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. గత ఏడాది ఇలాంటి ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈసారి రెస్క్యూ ఆపరేషన్ ప్రభుత్వం అత్యంత వేగంగా నిర్వహిస్తుంది.